నమస్కారం పాత్రికేయ మిత్రులందరూ కూడా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ లో గతంలో అగ్ని ప్రమాదం సందర్భంగా సంభవించడంతో ప్రశాంత్ నగర్ కాలనీ ఒడ్డర బస్తీలో దాదాపు 13 గుడిసెలు పూర్తిగా ఫైర్ యాక్సిడెంట్ వల్ల దగ్ధం కావడం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరు లేకపోవడం, వాళ్ళందరూ కూడా అన్ని కుటుంబాలకు కలిసి జాతరకు వెళ్లడం, పోయిన తెల్లవారే అగ్ని ప్రమాదం రావడం, అన్ని గుడిసెలు మొత్తం ఏం లేకుండా మొత్తం కాలిపోవడం జరిగింది. వెంటనే ఆ స్పాట్ కు నేను గౌరవ మేయర్ గారు అడిగి వెళ్ళడం జరిగింది. అక్కడ మా కార్యకర్త అనిల్ సమాచారం ఇచ్చిన వెంటనే అక్కడికి పోవడం జరిగింది. వాళ్ళు వెంటనే రప్పించి తాత్కాలిక ఏర్పాట్లు చేసి వాళ్ళ గుడిసెల కోసం అన్ని రకాల సాయం చేసి వాళ్ళకి షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకి గ్రాసరీస్ ఇచ్చి దాదాపు వారం 10 రోజుల పాటు వాళ్ళను అన్ని రకాలు ఆదుకోవడం జరిగింది. ఆ రోజు వాళ్ళు కోరిన మీదట వెల్డింగ్ మిషన్ అన్ని కాలిపోయిన తర్వాత మా పుట్ట గర్వమే వెల్డింగ్ మిషన్ తోని మళ్ళీ తిరిగి కొనుక్కోలేని స్థితిలో ఉండమని చెప్పిన తర్వాత వాళ్ళ ఎంపీ నిధుల నుంచి వాళ్ళకు 13 కుటుంబాలకు వెల్డింగ్ మిషన్స్ కూడా డ్రిల్లింగ్ మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొనడం రావడం జరిగింది. దాంతోపాటు గంగాధరలో 2,30,30,30 లక్షలకు సంబంధించి వివిధ రోడ్స్, వివిధ అభివృద్ది కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లిలో 2,30 లక్షలకు సంబంధించి బ్రిడ్జ్, ఇతర అభివృద్ది పనులను కూడా అక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారితో కలిసి ఇలా ప్రారంభించబోతున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 2014 బడ్జెట్ 2014 సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలోని రైతులకు హామీ ఇచ్చారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి చూపెడతామని చెప్పి ఆ రోజు ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఇవాళ 80% రెట్టింపు చేస్తాం. ఇంకో సంవత్సరం వరకు రైతు ఆదాయాన్ని పూర్తి 100% రెట్టింపు చేసేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. 2014లో వరి ఎంఎస్పీ ఎంత అంటే 1,310 రూపాయలు. ఇది పెంచుకుంటూ లాస్ట్కు చివరకు నిన్నాక మొన్న కూడా క్వింటాల్కు 69 రూపాయల ఎంఎస్పీ పెంచడం జరిగింది. పత్తికి 589 రూపాయల పత్తి పెంచడం జరిగింది. కాబట్టి ఇవాళ వరి క్వింటాల్కి ఎంత అంటే 2,369 రూపాయలు, గ్రేడ్ 100కి 2,389 రూపాయలు. 1,310 నుంచి 2,600 తీసుకొస్తామంటే 800 తీసుకొస్తామని అర్థం చేసుకోండి. ఇవాళ 80% రెట్టింపు మనం చేస్తాం. కాబట్టి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇవాళ అన్ని రకాల సబ్సిడీ యూరియా ధరలు మార్కెట్ ధరలో పెరిగినప్పుడు కూడా రైతులకు ఇబ్బంది కాకుండా ఆ సబ్సిడీలో యూరియా ఇస్తూ ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వమే మోస్తా ఉన్నది. పూర్తి సబ్సిడీ ద్వారా యూరియా ఇచ్చే ప్రయత్నం ఇస్తున్నాం కూడా. ఇవాళ 10 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కోసం 2,30,000 కోట్ల రూపాయలను ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు చేసింది. 2,30,000 కోట్ల రూపాయలను ధాన్యం కొనుగోలు కోసం ఖర్చు పెట్టడం జరిగింది. పండించిన ప్రతి గింజ కొంటున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొంటా ఉన్నది. అన్ని ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది. ఇట్లా అన్ని రకాలుగా రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి వరితో పాటు 14 పంటలకు ఎంఎస్పీని పెంచినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా రైతుల విషయంలో ఆదుకునే ప్రయత్నం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలన్నీ వదిలేస్తున్నది. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామన్న ప్రభుత్వం 18 నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చిన దాఖలాలు 6 గ్యారెంటీలను అటకెక్కిచ్చారు. దాని గురించి చర్చనే లేదు. చర్చ వచ్చినప్పుడల్లా ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు. ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.